నిజామాబాద్ లో సంచలనం రేపిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగను పట్టుకునేందుకు వెళ్లిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు గురయ్యారు. నిందితుడు రియాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. బైక్ చోరీ చేసిన నిందితుడిని ఠానాకు తీసుకొస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నిందితుడు రియాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానిస్టేబుల్ హత్యపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నగరంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కలకలం రేపుతోంది. పోలీసులకే రక్షణ లేకుండా పోయిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రమోద్ గత వారం రోజుల క్రితమే సిసిఎస్లో విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేశారు. అయితే అప్పటికే ప్రమోద్ సిసిఎస్లో తన విధులు నిర్వహించి ఇంటికి వెళ్ళిన క్రమంలో పై అధికారుల నుంచి ఫోన్ రావడంతో తిరిగి ఒక దొంగను రెస్క్యూ చేసే కాల్ రావడంతో అతను వెళ్ళాడు. అక్కడ విధుల్లో భాగంగా వెళ్ళి సమద్ అనే ఒక రౌడీ షీటర్ను, ఒక గ్యాంగ్, ఒక దొంగను పట్టుకొని తన ద్విచక్ర వాహనం పైన తీసుకొస్తుండగా ఆ నడి రోడ్డులో, వినాయక్ నగర్లో నడి రోడ్డులో అతన్ని అతి కిరాతకంగా, దారుణంగా కత్తులతో పొడిచి చంపినటువంటి ఘటన నిజామాబాద్ నగరంలో నెలకొంది. చాలా సిన్సియర్గా ప్రమోద్ విధులు నిర్వర్తించేవారు. కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఈ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా ట్రాఫిక్లో చాలా కాలం తమ విధులు నిర్వర్తించారు. వారం రోజుల క్రితమే ప్రమోద్ సిసిఎస్లోకి జాయిన్ అయ్యారు. చాలా సిన్సియర్గా అతను విధులు నిర్వర్తించాడు. ఆల్రెడీ డ్యూటీ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో పై అధికారులు ఫోన్ చేయడంతో ఆ దొంగను పట్టుకునే క్రమంలో అతను వెళ్ళాడు. అతన్ని తీసుకొని టూ వీలర్ పైన తీసుకొని వస్తుండగా ఈ ఘటన జరగడం ఆ కుటుంబంలో కూడా చాలా విషాదమైనటువంటి ఛాయలు అలుముకున్నాయి. ప్రమోద్కి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రమోద్కి వాళ్ళ సొంత బ్రదర్ ఇక్కడ ఉన్నారు. అతను కూడా కానిస్టేబులే, నర్సింగ్. చాలా ఏళ్ళుగా వీళ్ళిద్దరూ ఈ కానిస్టేబుల్గానే చేస్తున్నారు. వాళ్ళ తండ్రి గతంలో ఎంఆర్ఓ కూడా పనిచేశారు. నర్సింగ్ గారు చెప్పండి, మీ సోదరుడు చాలా యాక్టివ్గా ఉండేవారు. మేము కూడా చాలా సందర్భాల్లో ట్రాఫిక్ సంబంధించి అక్కడ చూసేవాళ్ళం. అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒక పోలీస్కి ఇట్లా జరగడం చాలా విషాదకరమైనటువంటి అంశంగా. చాలా ప్రమోద్ అయితే అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. కాకపోతే అనుకోకుండా ఇక జరిగిన సంఘటనకు దానికి ఇక పై ఆఫీసర్లు కూడా కొంచెం చూసుకుంటా ఇది చేయాల్సి వస్తుంది. కొంచెం ఆయన పైన చర్య తీసుకొని ఆయనను ఎన్కౌంటర్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా, ఆయన మంచి ఫుట్బాల్ ప్లేయరు, మంచి అందరితో కలిసిమెలిసి మంచిగా ఇది చేసేవాడు. అందరినీ ప్రతి ఒక్క చిన్న పిల్లాడికి వెళ్ళి మాట్లాడు చేసుడు, అందరినీ కలుపుకొని ఇది చేసుకొని అందరినీ మంచిగా ఇది చేసుకొని ఇదే మంచి వర్క్, మంచి డ్యూటీ వర్కరు, మంచి పని చేస్తాడు. ఏదో డ్యూటీ పోయొచ్చిండు. పై ఆఫీసర్ల ప్రకారము ఆయన రమ్మని చెప్తే పోయిన దానికి ఇట్లా జరిగిన దానికి మాకంత బాధాకరమైన విషయమే. మీరు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ఆయనకి? మొత్తానికైతే చాలా విషాదకరమైనటువంటి అంశంగా పూర్తిగా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి పోలీసు కానిస్టేబుల్స్ అంతా, పోలీసులకు సంబంధించినటువంటి వారంతా ఇక్కడ మార్చురీ రూమ్కి వచ్చారు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, విధుల్లో ఎంతో చురుకుగా ఉండేవారు ప్రమోద్. కానీ ఇలాంటి సంఘటన జరగడంతో పూర్తిగా ఆ పోలీస్ శాఖలో, నిజామాబాద్ నగరానికి సంబంధించి పోలీస్ శాఖలో తీవ్ర విషాద ఛాయలు అమలుకున్నాయని చెప్పవచ్చు. నర్సింగ్కి సంబంధించినటువంటి, ప్రమోద్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. ప్రస్తుతం అల్కా కిషన్ గారు, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. సార్, ఈ ఘటనను ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఈరోజు ఇంత థెఫ్ట్ జరుగుతుంది, క్రైమ్ జరుగుతుంది. క్రైమ్ను ప్రొటెక్ట్ చేయాలంటే వారికి మినిమం సెక్యూరిటీ అనేది అవసరం. ఇప్పుడు ఆ వ్యక్తి సడన్గా వెళ్ళి ఆయన పట్టుకోవడం వల్ల, మరి ఆయనకి ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఆ దొంగ అంత అగత్యానికి పాల్పడ్డాడు. ఇలాంటిది ప్రోత్సహించకూడదు. ఇమ్మీడియట్గా పట్టుకొని వానికి పనిష్మెంట్ అయితే జనాలల్లో ఒక మెసేజ్ పోతుంది. ఎందుకంటే పోలీసునే నేను చంపిన, మిగతా వాళ్ళ పరిస్థితి ఏందని మామూలు జనాలు భయాందోళనకు గురవుతారు. కాబట్టి ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ తోటి సహచరం జరిగింది. కాబట్టి వితిన్ 24 అవర్స్లో పనిష్మెంట్ అనేది జరగాలి. దానికి తగిన చర్యలు తీసుకోవాలి కానీ సిపి గారిని కోరుకుంటూ వారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, వారికి డిపార్ట్మెంట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి, మనం మనిషిని తీసుకురాలేము, కానీ వారికి ఇమీడియట్ తక్షణ సాయం కింద ఇమీడియట్ కూడా వారికి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రమోద్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ మార్చురీ రూమ్ వద్ద ఉన్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళంతా చాలా శోక సంద్రంలో ఉన్నారు.
పూర్తిగా వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మొత్తానికైతే నిజామాబాద్ నగర పోలీసులు కావచ్చు, అలాగే ప్రజా సంఘాలు కావచ్చు, ఇతరత్ర నాయకులు ఎవరైతే నిందితుడు ఉన్నాడో వారిని ఎన్కౌంటర్ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే ఒక పోలీస్కే ఈ విధంగా జరిగితే అతను చట్టం నుంచి తప్పించుకుంటే మాత్రం రానున్న రోజుల్లో అది మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.